నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వ పాఠశాలకు అతి సమీపంలో పంట పొలాలకు సాగునీరు అందించే కాలువను ఆక్రమించి ఏర్పాటు చేసిన ఎరీనా వాటర్ పార్కును తక్షణం మూసివేయాలని కోరుతూ విశాఖ జిల్లా పెందుర్తి మండలం సరిపల్లి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వాటర్ పార్కు వద్ద నిరసన చేపట్టి పార్కు యాజమాన్యానికి వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేశారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమంటూ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆ గ్రామ పెద్ద సంఘ సేవకుడు జేసీబీ ప్రసాద్, ఎంపీటీసీ గొల్లవిల్లి వెంకటరమణ తదితరులు మాట్లాడుతూ 263 చెరువు గర్భంలో ఈ రోజుకి సుమారు 3 సంవత్సరాల నుంచి రెవెన్యూ అధికారులతో కానివ్వండి, కలెక్టర్ ఆఫీస్లో అయితే కానివ్వండి, మేము ఈ చెరువు గర్భాన్ని ఆక్రమించారు అని చెప్పేసి పోరాడమే కాకుండా ఏదైతే ఎరీనా అమ్యూజ్మెంట్ పార్క్ వాటర్ వరల్డ్ సర్పిల్లో నిర్మిస్తున్నారో 3 సంవత్సరాల నుంచి కూడా గ్రామం తరపు నుంచి దీన్ని వ్యతిరేకిస్తున్నాం. కారణం ఏంటంటే మొట్టమొదటి రోజే మేము చెప్పాం, దీనివలన మాకు ఊరికి సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక వాటర్ పార్క్ ఆల్రెడీ ఉందండి. దానివల్ల అనేకమైనటువంటి సమస్యలు మేము ఫేస్ చేస్తున్నాం. ఇంకోటి ఇది ఊరి నడిబొట్టుని తీసుకొచ్చి ఈయన కన్స్ట్రక్షన్ చేస్తుంటే, అయ్యా మీరు ఈ పని చేయొద్దు, మీరు అవసరమైతే ఇంకోటి బిజినెస్ చేసుకోండి, ఒక ఫంక్షన్ హాల్ కట్టుకోండి అని చెప్పి కూడా మేము హెచ్చరించడం జరిగింది. దానికి ఆయన పంచాయతీకి 3 సంవత్సరాల క్రితం పర్మిషన్ పెట్టుకున్నా మా గ్రామ పంచాయతీ నుంచి ఎటువంటి పర్మిషన్ కూడా ఆయనకి ఇవ్వలేదు. మరియు గ్రామ సభలో కూడా మేము నిర్ధారించుకున్నాం, దీనికి ఈ పర్మిషన్లు ఎటువంటి పర్మిషన్ కూడా ఇవ్వకూడదని చెప్పి నిర్ధారించడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే గవర్నమెంట్ స్కూల్, హై స్కూల్, జడ్పీహెచ్ స్కూల్ ఏదైతే ఉందో ఆ జడ్పీహెచ్ స్కూల్కి 20 మీటర్ల దూరంలో ఈ ఎరీనా వాటర్ పార్క్, అందులో కూడా థియేటర్స్, మినీ థియేటర్స్ కూడా నిర్మించడం జరిగింది. మేము ఈ సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం 1970 యాక్ట్ ప్రకారం 182 మీటర్లలో ఎటువంటి థియేటర్లకు కూడా పర్మిషన్, మీకు తెలుస్తుంది వైన్ షాప్ పర్మిషన్స్ కూడా, అవి కూడా మీరు ఎలాగ రిస్ట్రిక్షన్స్ ఉంటాయో సినిమాటోగ్రఫీ యాక్ట్లో స్కూల్స్ ఉండకూడదు, ఇలాంటి అమ్యూజ్మెంట్ పార్క్స్ ఉండకూడదని చెప్పేసి 182 మీటర్స్ వరకు ఉండకూడదని చెప్పేసి మేము హైకోర్టు ద్వారా దీనిపైన ఒక ఏ కూడా పట్టుకొచ్చాము. అంతేకాకుండా చెరువు గర్భాన్ని ఆక్రమించారు కాబట్టి ఏ నెంబర్ 1/2025 ఒక ఆర్డర్ ఉంది. అలాగే సుమారు 100 పీజీఆర్ఎస్లు మేము అటు కలెక్టర్ గారికి అయితే కానీ రెవెన్యూ అధికారులకి అయితే కానీ పెట్టడం జరిగింది. మరి ఎటువంటి పర్మిషన్స్ కూడా ఈ రోజు కూడా మీ ఎంఆర్ఓ గారిని కనుక్కుంటే ఎటువంటి పర్మిషన్స్ కూడా దీని మీద ఇవ్వలేదండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి వీఆర్ఓ గారు అవనివ్వండి, ఎంఆర్ఓ గారు అవనివ్వండి. మరి ఈయన ఏ విధంగా మరి పనులు ప్రారంభిస్తున్నాడో తెలియట్లేదు. మొన్న ఒకరోజు ట్రయల్ రన్ వేస్తే సుమారు ఇంట్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పెద్ద సౌండ్స్ వచ్చాయి. మరి పక్కన 20 మీటర్లో ఉన్న స్కూల్ పరిస్థితి ఏంటి? రేపు పొద్దున ఈరోజు నాడు నేడు ఒక ప్రభుత్వం, లేకపోతే స్కూల్ డెవలప్ చేయాలని మంత్రి లోకేష్ గారు అందరూ తిరుగుతుండడం జరుగుతుంది. మరి ఈరోజు మరి ఇటువంటి వాటర్ పార్కులను అడ్డుకొని మరి మా స్కూల్కి అయితే కానివ్వండి, ముఖ్యంగా విలేజ్కి అయితే కానివ్వండి చెప్పేసి మీ అధికారులు ఎవరైతే ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారికి కూడా మేము నిన్న పీజీఆర్ఎస్లో పెట్టడం జరిగింది. మరి మీ పాత్రికేయుల ద్వారా నేను అందరినీ కూడా వేడుకుంటున్నాను, అయ్యా గ్రామానికి న్యాయం చేయండి, ఇందులో ఎటువంటి స్వార్థం లేదు అని చెప్పేసి మీ పత్రికాముఖంగా నేను అందరినీ కూడా అధికారులని అందరినీ కూడా కోరుకుంటున్నాను చెప్తాను. నా పేరు కన్నూరు రామండి, సరిపల్లి రెవెన్యూ, నీలకంఠపురం గ్రామం పంచాయతీలో కలిగి 250లో 1, 2, 3 సైటు మాకు ఎకరన్నర విస్తీర్ణం ఉంది. దాంట్లో నేను 96 సెంట్లు అమ్మాను. దాన్ని మొత్తం టోటల్ ఎక్కించుకొని మీ తాతగారికి ఎలాగొచ్చింది, మీ నాన్నగారికి ఎలాగొచ్చిందని మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఈ పూడి సరితాదేవి వాళ్ళకి అమ్మేమండి. వాళ్ళ ఆయన గారు పూడి కృష్ణారావు, ఆయన ఎంప్లాయ్. అయినా సరే మేము ఎన్నోసార్లు అడగడం 4 సంవత్సరాలు బట్టి జరుగుతుంది. అడిగినా సరే మీ తాతకి ఎలాగొచ్చింది, మీకు పాస్బుక్ ఎలాగొచ్చింది, ఈ భూమి మీది కాదన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్ళా సరే ఆయన దగ్గరికి వెళ్ళి చాలాసార్లు అడిగితే, వెళ్ళి అధికారులు వెళ్ళి అడుక్కో, నేనెందుకు ఎక్కించుకుంటాను, నేను ఎక్కించుకుంటే అయిపోద్ది, అలాగైతే సరిపిల్లంతా తీసుకొని ఎక్కించుకోవాలా అని మాకు చెప్పడం జరిగిందండి. మీకేం కావాలి? మా 96 సెంట్లు సైట్ అమ్మాము. ఆ 96 సెంట్లు పోను మిగతా భూమి సర్వే చేసి మా భూమి మాకు అప్పు చెప్తారని ఎంఆర్ఓ గారు కోరుకుంటాం. గొల్లవిల్లి రమణ, ఎంపీటీసీ, సరిపల్లి, పెందుర్తి మండలం. అలాగే సరిపల్లి గ్రామంలో ఎరీనా వాటర్ పార్క్ అనే చెరువు గర్భమైనటువంటి చిన్న చెరువు గర్భంలో ఆక్యుపేట్ చేసి కలవట్లు వాళ్ళకి నచ్చిన విధంగా రైతులు చాలా ఇబ్బంది పెడుతూ, రైతులు కూడా ఈరోజు అది కట్టడం వలన
100 ఎకరాలు సాగు భూమికి ఆ భూమి యొక్క రైతులు ప్రతి ఒక్కరు కూడా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు వర్షాలు సకాలంలో పడలేనప్పటికీ పడిన వర్షాలకు కూడా వెళ్ళే స్థితి లేకుండా ఆ మౌత్ ఏదో ఉందో అడ్డగా కట్టేయడం వల్ల మాకు రైతులందరూ రోడ్లు పడుతున్నారు. కాబట్టిగా ఈ యొక్క ఎప్పటి నుంచో పోరాడుతున్నప్పుడు కూడా ఆయన ఏదో మేనేజ్ చేస్తూ ముందుకు వెళ్ళిపోతూ నెట్టుకుంటూ పోతున్నారు తప్ప దీని మీద పరిష్కారం లేదు. అలాగే స్టేటస్ కూడా ఉంది మాకు. ఉన్నప్పుడు కూడా ఆయన ఈరోజు గ్రామం కూడా చాలా ఈరోజు ఓపెన్ అయితే గ్రామ ప్రజలు కానీ అక్కడ స్కూలు పక్కన పిల్లలు కానీ అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. అలాగే బోర్స్ కూడా ఇంచుమించు 300-400 లోతున బోర్వెల్స్ వేయడం వలన భూగర్భ జలాలు తగ్గి రేపు గ్రామ ప్రజలందరూ కూడా చుట్టుపక్కల ఊరు కానుక నియర్ చాలా దగ్గర అంటే ఓ 10 మీటర్ల దగ్గరలో అది ఏర్పాటు చేయడం, అలాగే ఈ స్కూల్ కూడా 10-15 మీటర్లలో ఏర్పాటు చేయడం వల్ల మా గ్రామస్తులందరూ పెద్ద ఎత్తున ఎప్పుడూ కూడా ఆయన్ని డిఫెన్స్ చేసి ఆపుతున్నప్పుడు కూడా ఆయన రాత్రాత్రులు వర్క్ చేసుకుంటూ ఆయన పనిని చేసుకుంటూ ఈరోజు మేము కన్స్ట్రక్షన్ చేసేసాము మా పరిస్థితి ఏంటి అనేసి ఈరోజు ఆయన ప్రతి ఒక్కరికి వినిపించుకోవడం, దాని మీద ఏదో కన్స్ట్రక్షన్ చేయకముందు ఆదిలోనూ కూడా ఫస్ట్ డే నుంచి కూడా మేము రైతుల నుంచి కానీ గ్రామం నుంచి కూడా మనం దాన్ని వ్యతిరేకిస్తూ మేము వచ్చినప్పుడు కూడా ఆయన అర్ధరాత్రులు పనిచేయడం, పగల మానేయడం, మేము ఏదైనా ముందుకు వస్తే 2 డేస్ ఆపడం, ఆ యథావిధిగా ఇదే పని చేస్తూ జరగడం వల్ల ఈరోజు ఆయన ఓపెన్ చేసే పరిస్థితి వస్తే గ్రామం మొత్తం అంతా కదిలి వస్తారు. గ్రామం అందరి ఇబ్బందులకైతే అది నిజంగా పడుతున్నారు. కాబట్టిగా మీ మీడియా సంస్థలో మీరు మా గ్రామానికి గ్రామ ప్రజలను కూడా కాపాడతారని మీ అందరికీ ఒక విన్నపించుకుంటూ సెలవు తీసుకుంటాం. కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాము. కలెక్టర్ గారి దృష్టిలో కూడా కలెక్టర్ గారు కూడా స్పందించి దాని మీద ఆల్రెడీ కొంత ఎవాక్షన్ అయ్యింది, ఇంకా కొంత ఉండిపోయింది. ఆయన ఉన్నప్పుడు కూడా దాన్ని కూడా రిమూవ్ చేయమని చెప్పేసి ఏదైతే ఉన్నారో అధికారులకు కూడా పంపించారు. అది కూడా రిమూవ్ చేసి అది ఏది అయినప్పుడు కూడా 100% దాన్ని అయితే మా సర్పల్లి గ్రామ ప్రజలందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాం. అలా జరగడం వల్ల మా ఊరంతా ఒడిన పడతారు కాబట్టి గ్రామ ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి దాన్ని మీ సమక్షంలో మేము ఒక్కసారి విన్నపించుకుంటాం. దాన్ని మీ ద్వారా కూడా మాకు న్యాయం చేయిస్తారని, మీ సపోర్ట్ మాకు చేస్తారని కోరుకుంటూ సెలవు.